8 సంవత్సరాలుగా నేను శాసనసభలో ఈ యొక్క అనాథ శవాల దహనం విషయంలో నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి స్వయంగా మాట్లాడాము. ఇక్కడ సత్య హరిశ్చంద్ర అనేటువంటి ఫౌండేషన్ ఉంది. దానికి ఎక్కడైనా ఏదైనా అడవిలో ఈ శవాలు దహనం చేయడానికి మీరు స్థలం చూపించినట్లయితే అక్కడికి వెళ్ళి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వాళ్ళు ఈ శవాలను ఎప్పటికప్పుడు దహనం చేస్తారు. కనీసము ఏదైనా మీరు ఇక్కడ నుంచో 50 కిలోమీటర్లైనా 100 కిలోమీటర్ల దూరమైనా చూపించండి. అక్కడ వాళ్ళు ప్రభుత్వానికి ఒక న్యాయ పైసా ఖర్చు లేకుండా మరి సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తారు వాళ్ళని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను. ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చేస్తాము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. అందుకే మరి ఈరోజు నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ శవాల దహనం కోసము హైదరాబాద్ బయట ఏదైనా ఓపెన్ ప్లేస్లో కొంత స్థలాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ వీటిని దహనం చేయొచ్చు. లేకపోతే అక్కడ ఎలక్ట్రికల్ క్రిమినేషన్ ఏర్పాటు చేసినా కూడా అవుట్స్కట్స్ ఆఫ్ ది సిటీ ఈ శవాలను ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనం క్లియరెన్స్ అయిపోతే ఆ యొక్క డెడ్ బాడీస్ను అక్కడ దహనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో చూస్తున్నాము, సుమారు ఈరోజు 100 శవాలు రోడ్డు మీద పడేశారు. వాటన్నిటి కూడా కాల్చడానికి మరి జిహెచ్ఎంసీ కానీ మిగతా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారమయ్యేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇది నా బాధ్యత, నాది జవాబుదారితనము అనే విధంగా ఏ అధికారి కానీ ఏ మంత్రి కానీ వ్యవహరించని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ మనం ఉస్మానియా ఆసుపత్రిలో చూస్తున్నాం. ఈ శవాలు 3-4 నెలలుగా కుళ్ళిపోయి ఈ యొక్క వాసనంతా కూడా ఉస్మానియా ఆసుపత్రిలో మరి రోగులకు వస్తూ ఉంది. నిజంగా అనారోగ్యంతో వచ్చినటువంటి రోగులు ఈ యొక్క మరి మార్చురుని వస్తున్నటువంటి వాసన ద్వారా మరింత అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ఇక్కడ ఉండేటువంటి పేషెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉండే నర్సులు కూడా ఈ వాసన ద్వారా అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఒక సానుకూలమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కారం చేయాలి, తమ బాధ్యతను గుర్తించుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.